రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజల మరియు రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం 6 గ్యారంటీల అమలు కోసం 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని జిల్లా కలెక్టర్ హేమావతి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మండల స్థాయి సభ నిర్వహించారు. అందులో భాగంగా కొమరవెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కొమరవెల్లి మండల స్థాయి సభలో జిల్లా కలెక్టర్ హేమావతి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల మండల అధికారులు ఆయా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని, దానిలో భాగంగా ఈ నెల 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించామని, ఈ రోజు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి సభ నిర్వహిస్తున్నామన్నారు. మే మాసంలో నియోజకవర్గ స్థాయి మరియు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి వారం ఒక డిపార్ట్మెంట్ టీమ్ ను తీసుకుని జూన్ 11వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారి ద్వారా రహదారి భద్రతపై మరియు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా పౌష్టికాహారం తీసుకోవడంపై ప్రతిజ్ఞ చేయించారు. చివరగా మహిళా శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. 5 అంచెల పద్ధతిలో మనకి ఈ ప్రోగ్రామ్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. దీనిలో భాగంగా గ్రామస్థాయి ఏప్రిల్ 2న నిర్వహించడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు, అదే రకంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసినటువంటి బెనిఫిషరీస్ లిస్ట్ కూడా గ్రామ స్థాయిలో చదివి వినిపించడము, అలాగే బెనిఫిట్స్ పొందినటువంటి ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా అప్పుడు చెప్పి వినిపించడం జరిగింది. తర్వాత మనము 5 అంచెల్లో 2వ అంచె వారికి మండల స్థాయి, ఈ మండల స్థాయి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల స్థాయిలో ఈ యొక్క ప్రజాపాలన ప్రకటన ప్రణాళికకు సంబంధించి సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈరోజు మన జిల్లాలో కూడా 26 మండలాల్లో ఈ గ్రామ సభలు మండల స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా నేను కొమరవెల్లి మండలానికి రావడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగా మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, 99వ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్ని తీసుకొని ఆ అంశాన్ని ప్రత్యేకంగా మనం టేకప్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రభుత్వము బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ ద్వారా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాము. అంతేకాకుండా రకరకాల పెన్షన్స్ ఇస్తున్నారు, ప్రభుత్వం వారు ఇస్తున్నారు. ఈ రకంగా అనేక రకాల సంక్షేమ పథకాలు మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇందాక 6 గ్యారంటీస్ చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం కాబట్టి వీటి గురించి ఆ వారం మొత్తం కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మే 4 నుంచి 9 వరకు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని సాయిల్ టెస్టింగ్ చేయటము, రైతులకు వివిధ రకాల పంటల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ వారం మొత్తం కూడా. ఈ రకంగా ప్రభుత్వము ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాలి, ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందించాలి, ప్రజల్ని భాగస్వాములు చేయాలి అని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మన సిద్దిపేట జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు మనం అమలు చేసుకుంటున్నాము. ప్రభుత్వం 6 గ్యారంటీస్ అమలు చేస్తుంది. దానిలో భాగంగానే మనకి మీ అందరికీ కూడా తెలుసు, మన జిల్లాలో 27,000 రేషన్ కార్డులు కొత్త ఇచ్చాము. అవి కాకుండా ఒక 37,000 కార్డులు న్యూ మెంబర్ ఎలక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏళ్ళ ప్రభుత్వం కూడా మొత్తం కూడా 6,583 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, బియ్యాన్ని, సన్న బియ్యాన్ని రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. అలాగనే మన జిల్లాలో ఇప్పటివరకు 11,241 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే 9,854 ఇళ్ళు గ్రౌండింగ్ అయినాయి. ఇప్పటివరకు మంచిగానే చేశారు, ప్రోగ్రెస్ బాగుంది. ఇంకా కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా గ్రౌండింగ్ చేసుకొని వెంబడి కట్టుకుని ఏర్పాటు చేసుకోండి. మళ్ళీ మనకి కొత్తగా ఏప్రిల్ నుంచి మళ్ళీగా కాన్స్టిట్యున్సీకి 3,500 ఇళ్ళు శాంక్షన్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ లోపల వీళ్ళందరూ కూడా కట్టుకుంటే కంప్లీట్ అయితే కనుక అందరూ గృహప్రవేశాలు చేసుకుంటే అందరూ సంతోషిస్తాం. తర్వాత ఇందిరమ్మ ఇండ్లలో మనకి ఇప్పటివరకు ప్రభుత్వం 204 కోట్ల రూపాయలు పైగా రిలీజ్ చేయడం జరిగింది ఈనాటి వరకు. కాబట్టి ప్రభుత్వము ఈ ఇళ్ళన్నిటికి కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, యూనిట్ కాస్ట్ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు, ఇంక్లూడింగ్ టాయిలెట్ అండి అది. కాబట్టి మీ అందరికీ కూడా అవగాహన ఉంది. సంబంధించి 3,17,000 మంది దీని గురించి లబ్ధి పొందడం జరిగింది మన జిల్లాలో. మొన్న రీసెంట్గా దీని గురించి దాదాపుగా 390
92 కోట్ల రూపాయలు రైతు భరోసా గురించి రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఫ్రీ బస్సుకు సంబంధించి 333 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా మన జిల్లాకి ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1000 కోట్ల పైగా ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా ఈ 6 గ్యారెంటీస్ ద్వారా రైతులకి మేలు చేయడం జరిగిందనమాట. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ పథకాలు అందరూ కూడా అర్హులందరూ కూడా చేరాలని, మీరందరూ కూడా వాటి అన్నింటినీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన 6 గ్యారెంటీస్ కాకుండా కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకము ఇప్పటివరకు మనకి కేవలం హై స్కూల్, ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ వరకే మనం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాము. ఇక నుంచి జూన్ నుంచి స్కూల్స్ రీఓపెన్ చేసినప్పటి నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు కూడా చక్కగా రోజు మధ్యాహ్న భోజన పథకం అందరికీ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో మీ అందరి పిల్లలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీకు అంతేనా? వాళ్ళే బ్రేక్ఫాస్ట్ కూడా అండి గవర్నమెంట్ సపరేట్గా మనకి ఇన్స్టిట్యూషన్ పెడుతున్నారు. ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ లాగా పెట్టి ఒక 3-4 మండలాలకు కలిపి ఒకే చోట గవర్నమెంట్ 2 ఎకరాలు ల్యాండ్ ఏమన్నారో ఇస్తున్నాము. అక్కడి నుంచే కిచెన్ నుంచే తయారు చేసి మంచిగా ఈ బ్రేక్ఫాస్ట్ అందరికీ స్కూల్ కూడా చేస్తారు. మీకు ఆల్రెడీ చెప్పారు కదా, బ్రేక్ఫాస్ట్ 6 రోజులు ఏ రకాల డైలీ పెడతారు. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, పూరీలు, ఓకేనా, ఉప్మా, బోండాలు రకరకాలుగా మనకి పెట్టారు. మార్నింగ్ పిల్లలకి వీటితో పాటు 3 రోజుల పాలు, 3 రోజులు రాగి చవిస్తారు. సో అంటే ఏంటి, పిల్లలు ఎదిగే వయసులో వాళ్ళకి సరిగ్గా మనకి విటమిన్స్, ఎవరైతే కార్బోహైడ్రేట్స్, మినరల్స్, అలాగే ప్రోటీన్ ఏదైతే అందాలో దాని ప్రకారం మెనూ డిజైన్ చేయడం జరిగింది. ఈ మెనూ ప్రకారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలు ఎదుగుదలకి అదే రకంగా వాళ్ళకి అందరికీ ఉదయం పూట అన్ని పెట్టే అవకాశాలు ఉండకపోవచ్చు. కాబట్టి రకరకాల కారణాలు ఏమైనా ఉంటే దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ముందుకు వచ్చి పిల్లలకి మధ్యాహ్న భోజన పథకము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి పిల్లలందరినీ మంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి అని ఫస్ట్ స్కూల్ శాంక్షన్ చేశారు. కాబట్టి అది ఈ అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీకు పోలీస్ ఉంది కదా, దాని ఏమంటారు, హెడ్ క్వార్టర్స్, వేఆర్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా, అక్కడ హెడ్ క్వార్టర్స్నే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో దానిలో పిల్లలందరికీ విద్య అనేది జరుగుతుంది. ఇది కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ చేశారు కొండపాకలో. అది కూడా కాన్స్టిట్యున్సీకి ఒకటి శాంక్షన్ చేస్తున్నారు. అదే రకంగా ఆల్రెడీ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేశారు. అది తంగళ్ళపల్లి విలేజ్, కొహెడ మండలం తంగళ్ళపల్లిలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అవన్నీ కూడా స్లాబ్ లెవెల్కి వచ్చినాయి అక్కడ కూడా. అలాగనే సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కూడా శాంక్షన్ చేశారు. తొందరలో మనకు ఆర్డర్స్ వస్తాయి. దుబ్బాక కాన్స్టిట్యున్సీకి ఒకటి, సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి ఒకటి. సో జనగాం కాన్స్టిట్యున్సీకి వస్తారు కదా, జనగాం అటు మండలాల వాళ్ళకి శాంక్షన్ ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ తెలుసుకున్నాము, మన వైపు ఇస్తారని అడిగాము. అది కొడకండలో అటువైపు ఇక్కడ ఇచ్చారండి శాంక్షన్. సో అదనమాట. కాబట్టి మనకి ఎక్కడున్నా సరే మన పిల్లలు చదువుకోవడం ముఖ్యం. కాబట్టి ఇక్కడ కొండపాకలో నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి కొండపాకలో వస్తుంది. పిల్లలు అక్కడ చేర్పించుకొని మంచిగా చదివించుకోండి. తమ కుటుంబ జీవిత బీమా అనే పథకాన్ని ప్రభుత్వము మనకి జూన్ నుంచి ప్రారంభించడం జరుగుతుందండి. ప్రతి కుటుంబంలో ఎవరు చనిపోయిన కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుంది. జూన్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందండి. ఈ కుటుంబం రోడ్డున పడకుండా ఉండడం కోసం ప్రభుత్వము 5 లక్షల రూపాయలు ఈ ప్రమాద బీమా కింద, జీవిత బీమా కింద ప్రభుత్వం అందించడం జరుగుతుంది అనమాట జూన్ 2 నుంచి. ఓకేనా? అది అలాగనే మీకు ఆల్రెడీ చెప్పాము, దివ్యాంగులైన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మోటరైజ్డ్ వెహికల్స్ ఇవ్వడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతుంది. ఎవరైతే కనుక ఈ పిల్లలు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో, వాళ్ళు ఆన్లైన్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, ఇది దివ్యాంగులకు సంబంధించిన శాఖ కాబట్టి ఈ వెబ్సైట్లో మనకు అప్లై చేసుకుంటే ఆ వెహికల్స్ అందజేయడం జరుగుతుంది. సాయిల్ని ఫర్టైల్ చేసుకోవాలంటే కెమికల్స్ తగ్గించేసి, యూరియాలు తగ్గించేసి, కెమికల్స్ అన్ని తగ్గించేసి మెల్లగా మళ్ళీ మనకు గో ఆధారిత వ్యవసాయానికి మనం వెళ్ళగలిగినప్పుడు మళ్ళీ సాయిల్ ఫర్టైల్ అవుతుంది. తప్పకుండా మంచి ఆహారం ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే ప్రభుత్వం ఇది ప్రమోట్ చేయడం కోసం వ్యవసాయం, ఒకటి క్రాప్ డైవర్సిఫికేషను, రెండవది ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం. ఈ 2 రకాల పద్ధతుల్ని పాటించడం కోసం, రైతులందరూ కూడా అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం ఈ అంశాన్ని దీనిలో చేర్చడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా అవగాహన కల్పించుకొని మీరందరూ ఒకే రోజు మారమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఏది కూడా ఒకే రోజు సాధ్యం కాదు కదా. కాబట్టి మెల్లమెల్లగా దీని యొక్క నష్టాలు మనం తెలుసుకొని మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే
తప్పకుండా సేంద్రీయ వ్యవసాయ పద్ధతి ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి